వెదర్ చాలా బాగుంది, ఫుల్ సన్నీగా ఉంది. సో హోప్ఫుల్లీ విల్ హ్యావ్ ఎ గుడ్ డే. క్విక్గా కార్ పార్క్ చేసాము, ఇంకా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాము. యూకేలో గ్రెగ్స్ బాగా బ్రేక్ఫాస్ట్కి ఫేమస్. సో మాకు కూడా బాగా చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇదేం చల్లరా బాబు అని వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేశాను. నీహాకేమో ట్రైన్ బాగా ఇష్టము. కార్లో ఎప్పుడు వామిట్ అలా అవుతుందని ఎప్పుడు ట్రైన్ కావాలంటుంది. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అలా ఆడి చేయబట్టుకొని ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతలో మంచి మంచి సీనరీస్ పోతూ ఉన్నాయి. అండ్ ఇంకా నీహా ఏమో వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. అలా టైం అయిపోయే లోపల వాటర్లో వచ్చేసింది. నీహా ఏమో అలా నడుచుకుంటూ వెళ్తుంది రామ్ మీద. ఎందుకు మనం నడిచేదంటే ఇలా దాని మీద నిలబడితే రోజులు అయిపోతుంది డాడీ, అందుకే నడవాలి అంట. కరెక్ట్గా చెప్పింది అది. ఏమైంది? ఆ పెద్ద బిల్డింగ్ అదేనా షార్ట్? చిన్నప్పుడు మనం ఇది లండన్ బ్రిడ్జ్ అనుకునే వాళ్ళము, కానీ దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. లండన్ బ్రిడ్జ్ అనే పక్కన ఒక నార్మల్ బ్రిడ్జ్ ఉంటుంది. నీహాకేమో వాటర్ చూడాలి డాడీ, నాకు కనిపించట్లేదు అంటుంది. నేను చూపిస్తాను మా అంటే. ఈ వ్యూ సూపర్ ఉంటుంది. బాగా అలా వాటర్ నుండి ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తే అందులో వన్ ఆఫ్ ద బిల్డింగ్లో సుహా ఆఫీస్ ఉంది. పక్కనేమో అది టవర్ ఆఫ్ లండన్ అని ఒక మ్యూజియం. మన ఇండియన్ ఐటమ్స్ చాలా ఉంటాయి అందులో. ఇంకా టవర్ బ్రిడ్జ్ ఇది. ఆ హెవీ చలికి ఆదిత్య బాగా ఏడుస్తుంటే ఇంకా పక్కన ఒక ఫుడ్ కెఫే లాంటిది ఒకటి ఉంటే అందులో వెళ్ళాము. మాల్ లాగా ఫస్ట్ ఫ్లోర్లో మన ఇండియన్ ఫుడ్ ఉంటే మంచి వేడి చాయ్ తీసుకొని కొన్ని స్నాక్స్ తీసుకొని ఆ వ్యూ అలా టవర్ బ్రిడ్జ్ విండోలో చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాము. చలికి మేము రావండి బయటికి అంటే, ఇంకెందుకు వచ్చారు లండన్కి అండి, పద అనేసి ఇంకా అందరినీ టవర్ బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళా. లండన్ సిటీలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి మైండ్ చాలా రిఫ్రెష్ అయిపోతుంది. యాక్చువల్గా పైన గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, మనం వాక్ చేయొచ్చు అనమాట దాని మీద. కిడ్స్తో వద్దు ఇప్పుడే అనేసి నెక్స్ట్ టైం సేవ్ చేసాను. ఇది టవర్ ఆఫ్ లండన్ అనేసి మన వెల్కమ్ మ్యూజియం, మన ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ అన్ని అందులోనే ఉంటాయి. సారేమో పడుకున్నాడు, స్టోడర్లో కూర్చొని అన్నాడు. ఇంకా ట్రిప్ అంతా నా మీదే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టవర్ ఆఫ్ లండన్ ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ అంటే అక్కడ చూస్తున్నారుగా. సో చాలా ఓల్డ్ బిల్డింగ్. ఆ చుట్టూ గ్రీనరీలో వాటర్ ఉండేదంట చుట్టూ, దాని బిల్డింగ్ చుట్టూ. సో ఎనిమీస్ అటాక్ చేయకుండా. సేమ్ మన సైడ్ లాగానే మొత్తం ఫోర్ట్ చుట్టూ వాటర్. బట్ 1000 years అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ అందులోపల అన్నీ మన ఇండియన్వి చాలా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా ట్రావెల్ వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.